హాయ్ వ్యూయర్స్, 25 ఏళ్ల క్రితం జరిగిన ఒక కథని యథార్థ ఘటనగా తీసుకొని తీసిన మూవీయే బహిష్కరణ. గ్రామాల్లో 25 ఏళ్ల క్రితం కులమతాల పట్టింపులు ఎక్కువగా ఉండేవి. ఈ సిరీస్ కూడా అప్పటి ఆ నేపథ్యంలోనే సాగింది. పెద్ద మనిషిగా చలామణి అయ్యే శివయ్య పాత్ర చుట్టూ అల్లిన క్రైమ్ డ్రామా, అలాగే వేశ్య పుష్ప పాత్ర, అదేవిధంగా కొన్ని ఎపిసోడ్లలో తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠగా బాగానే మెయింటైన్ చేశారు. పుష్ప, శివయ్య క్యారెక్టర్ల మధ్య సంబంధం ఏంటి? ఈ పాత్రలతోటి దర్శి పాత్రకున్న అనుబంధం ఆకట్టుకుంటుంది. పైగా ఈ 3 పాత్రల చుట్టూ సాగిన క్రైమ్ నాన్ ఫిక్షన్గా ఉంటుంది. వేశ్య పుష్పగా అంజలి తన నటన చాలా బాగుంది. బోల్డ్ అండ్ లవ్ సన్నివేశాల్లో అంజలి నటన సిరీస్కి హైలైట్గా నిలిచింది. మరో హీరోయిన్ అనన్య నాగల్ల కూడా బాగానే నటించింది. కథరీత్యా అనన్య పాత్రకు అంత పెద్దగా నిడివి లేకున్నప్పటికీ ఆమె తన నటనతో మెప్పించింది. శివయ్యగా రవీంద్ర విజయ్ నటన కూడా బాగుంది. పెద్ద మనిషి పాత్రకు ఆయన పూర్తి న్యాయం చేశారు. మరో కీలక పాత్రలో కనిపించిన శ్రీతేజ్ కూడా చాలా బాగా నటించాడు. ఇంకా మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్లో ఈ సిరీస్లో కొన్ని భావోద్వేగ సన్నివేశాలు దర్శకుడు బాగానే తీశాడు. ఈ సిరీస్లో ప్రధాన కథాంశం శివయ్య, పుష్పల పాత్రలు, ఇంకా పెద్దపల్లి గ్రామంలో కథ నేపథ్యం, అలాగే ఇతర పాత్రల చిత్రీకరణ, నటీనటులు పనితీరు బాగున్న కథనం విషయంలో మాత్రం దర్శకుడు ముఖేష్ ప్రజాపతి పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడని చెప్పొచ్చు. చివరి 3 ఎపిసోడ్స్లో పాత్రల మధ్య ఎమోషన్స్ను బాగా ఎస్టాబ్లిష్ చేసిన దర్శకుడు. కొన్ని చోట్ల మెలో డ్రామాలుగా అనిపిస్తుంది దర్శకుడు తీసిన విధానం. దీనికి తోడు సిరీస్లో కొన్ని చోట్ల ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయనే చెప్పొచ్చు దర్శకుడు. సో తక్కువ కులానికి చెందిన అమ్మాయిలపై పెద్ద మనుషుల రూపంలో ఉన్న కొన్ని మృగాలు ఎలా దారుణాలు చేశారనే కోణంలో సాగిన సీన్స్ను బాగానే ఎస్టాబ్లిష్ చేసిన ట్రీట్మెంటు ఇంకా బలమైన కాన్సెప్ట్గా బిల్డ్ చేసి ఉంటే దర్శకుడు బాగుండేది అనిపిస్తుంది. దీనికి తోడు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు కూడా చాలా రొటీన్గానే సాగాయి. శివయ్య పాత్రపై లక్ష్మి సాయంతో పుష్ప తీర్చుకునే రివెంజ్ కూడా ఇలా చాలా బలంగా ఉండాల్సి ఉంది, కానీ కొన్ని విషయంలో మిస్ అయింది. సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే దర్శకుడు ముఖేష్ ప్రజాపతి టేకింగ్ బాగుంది. అయితే మంచి స్క్రీన్ ప్లే రాసుకోవడంపై ఆయన కొన్ని చోట్ల విఫలమయ్యారు. సంగీత దర్శకుడు సిద్ధార్థ్ సదాశివుని అందించిన సంగీతం బాగానే ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని కీలక సన్నివేశాల్లో ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. నిర్మాత ప్రశాంతి మలిశెట్టి పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. సో బహిష్కరణ అంటూ సాగిన ఈ సిరీస్లో కొన్ని ఎపిసోడ్లలో తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠను బాగానే మెయింటైన్ చేశారు దర్శకుడు. రాస్టిక్ ఫీల్డ్తో సాగే కొన్ని సన్నివేశాలు కూడా పర్వాలేదు. అయితే స్క్రీన్ ప్లేలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ కావడం, కొన్ని చోట్ల స్లో నెరేషన్ మరియు బోరింగ్ సీన్స్ వంటి అంశాలు సిరీస్కి మైనస్ అయ్యాయని చెప్పొచ్చు. ఓవరాల్గా ఈ సిరీస్లో నటీనటులు నటన, కొన్ని క్రైమ్ ఎలిమెంట్స్లో ఓ వర్గం ప్రేక్షకులను మాత్రమే కనెక్ట్ అవుతాయి. మిగిలిన వర్గాల ప్రేక్షకులను మాత్రం ఈ సిరీస్ ఆకట్టుకోదనే చెప్పొచ్చు. సో మొత్తంలో ఒక రివెంజ్ డ్రామాగా తీసిన ఈ బహిష్కరణ సిరీసు ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. చాలా మంచి మూవీ అని చెప్పొచ్చు. సో మన అంజలి హీరోయిన్ తెలుసు కదా, తాను పుష్పలో ఒక స్పెషల్ సాంగ్ చేసింది. సో పుష్ప నేమ్ తోటే ఈ మూవీలో ఆమె క్యారెక్టర్ చేసింది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే గంట బైకాన్ని క్లిక్ చేయండి. మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ.